హాయ్ అందరికి గుడ్ మార్నింగ్. చూడండి, నేను శ్రావణ శుక్రవారం చేసుకున్నాను. అంటే ఇంట్లో లాస్ట్ వారమని లలిత సహస్ర పారాయణం చదివించుకున్నాం అన్నమాట. పేరెంట్ వాళ్ళందరినీ పిలిచి అదే టైంలో కొంచెం ప్రసాదంగాను పులిహోర, కొంచెం స్వీట్ ఒక ఆంటీ తీసుకొచ్చి చేసి ఇచ్చారు. అయితే నేను ఇంట్లో కొంచెం శనగలు కూడా ప్రసాదం చేసుకున్నాను. ఇంకా ప్రసాదం వరకే నేను ఇవి రెడీ చేసుకున్నాను అనమాట. కొమ్ము శనగలు తాలింపు అనమాట. చూడండి, ఆ శనగలు కనుక ఉడకబెట్టుకున్నాను కదా, దానికి ఉడికించుకున్నాక వచ్చిన వాటర్ అనమాట ఇది. దీంతో రసం చేసుకుంటే చాలా బాగుంటుంది. మీకు ఆ రసం చూపిస్తాను ఈరోజు. చూడండి, ఇది శనగలు ఉడికించుకున్నాక వచ్చిన రసం అన్నమాట. ఇవి ఈ రసంతో మనం ఇప్పుడు చారు అందాము, లేదా రసం అనుకుందాము. అన్నంలో కలుపుకుంటే చాలా బాగుంటుంది. ఇది ఎలా చేసుకుని ఇప్పుడు చూపిస్తాను. చూడండి, ఇప్పుడు దీంట్లో మనం కొంచెం ఆ రసం పోసుకున్నాము. అది ఎంత వచ్చిందో నాకు ఈ బౌల్తో వచ్చింది, ఇందాక మీకు చూపించాను కదా. సో దాంట్లో 2 బౌల్స్ ఆఫ్ వాటర్ వేసుకున్నాను అనమాట. అందులోని ఈ చింతపండు సైజ్, నిమ్మకాయ సైజు చింతపండు తీసుకున్నాను. దీన్ని నానబెట్టి ఇలాగా రసం తీసుకుని ఇందులో పిండేసుకున్నానండి. కొంచెం పులుపు తక్కువ తింటాం కనుక సరిపోతుంది అది. చూడండి, ఇలా తీసేసుకుందాం. ఇది చింతపండు బయటికి తీసేస్తే బాగుంటుంది. ఇంట్లోనే మనం ఇప్పుడు కొంచెం పచ్చి కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసుకుందాము. అలాగే ఇప్పుడు సరిపడా సాల్ట్. నేను దీంట్లో ఇంకా వాటర్ పోస్తానండి, పులుపుకు తగ్గట్టు వాటర్ వేసుకుంటాను. కొంచెం పసుపు. అలాగే జనరల్గా మనం చారుకు కానీ రసం కానీ నేనైతే కారం వాడుకోను. చూడండి, దీనికి గాను కారం వేసుకుంటున్నాను. కొంచెం ఒక 1/2 స్పూన్ వేసుకుంటాను అనమాట. ఇప్పుడు దీన్ని కొంచెం మెత్తగా పిసికేసుకుందామండి. ఇలా నలుపుకొని బాగా పిసుక్కుంటే బాగుంటుంది. రసం కదా, ఏదైనా రసం దిగితే బాగుంటుంది. అది మనకి కొమ్ము శనగలు అనేది ఉడికించిన దాంట్లో 1 బౌల్ రసం వచ్చింది అనుకోండి, దానికి ఇంచుమించుగా 3 to 4 బౌల్స్ వాటర్ అయితే పడుతుంది. నేను దీనికి ఇప్పుడు ఫిల్ చేసుకుంటాను అనమాట. ఇక్కడ వరకు వచ్చేస్తుంది. సరిపడా చింతపండు, ఉప్పు, పసుపు, కారము, కరివేపాకు, కొత్తిమీర, అంతేనండి. ఇవి మాత్రం వేసుకుని ఇప్పుడు మనం మరిగించుకోవాలి దీన్ని. ఇలా మరిగించుకోవాలి చారుని. చూడండి, పొంగు వచ్చింది కదా, ఇంకొంచెం మరిగితే సరిపోతుంది. ఆ పొంగు పోయే వరకు మరిగించుకుంటే సరిపోతుంది అనమాట. మనము దీన్ని పోపు చేసుకుందామండి. చూడండి, పోపుకు గాను నేను ఇప్పుడు వెల్లుల్లి దెబ్బలు ఒక 5 తీసుకున్నాను. అలాగే ఎండుమిర్చిలు ఒక 2, అలాగే ఒక 1/2 స్పూన్ జీలకర్ర, ఒక 1/2 స్పూన్ ఆవాలు తీసుకున్నాను. చిన్న చారు కదండి, చిన్నగా చేసుకుందాం పోపు కూడా. సో కొంచెం కరివేపాకు కడిగి పెట్టుకున్నాను. అలాగే కొత్తిమీర కూడా ఎండింగ్లో వేసుకుంటాను మళ్ళీ ఒకసారి. అలాగే ఇంగవ కొంచెం వేసుకుందామండి. ఇప్పుడు పోపు ఎలా చేసుకోవాలో చూద్దాం. నేను చిన్న కళాయి, ఐరన్ కళాయి తీసుకున్నాను. చిన్న కళాయి అన్నమాట, చాలా చిన్నది. ఐరన్ కళాయి అన్నమాట పోపులు వేసుకోవడానికి. మనం సరిపడా ఆయిల్ తీసుకుందాం. చిన్న చారుకి చిన్న ఆయిల్ అండి. ఇప్పుడు ఇందులోనే మనం వెల్లుల్లి, అలాగే ఎండుమిర్చి, అలాగే ఆవాలు, జీలకర్ర వేసుకుందాం. అలాగే కరివేపాకు ఫైనల్గా వేసేసుకుంటున్నాను. పోపు మాడకుండా జాగ్రత్తగా తక్కువ ఆయిల్తో పోపు చేసుకుందాం. చిన్న చారుకి చిన్న పోపు. చూడండి, పోపు వేగింది కదా. ఇప్పుడు
కొంచెం ఒక 2 చిటికీలు అన్నమాట ఇంగువ తీసుకున్నాను నేను, ఆ పౌడర్ వేసేసుకున్నాను, ఇంగువ పౌడర్. దీన్ని మళ్ళీ ఒక్కసారి ఇలా కలిపేసుకుని పోపు అంతా వేగింది అనిపించినాక కొంచెం వాటర్ యాడ్ చేసుకుందామండి. చాలా కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం పోపు తిరగమూత వేసుకునేంత. ఇప్పుడు దీన్ని ఇందులో షిఫ్ట్ చేసేసుకుందాము. ఇప్పుడు ఫైనల్గా ఇది అయిపోయినాక కొత్తిమీర కడిగేసి వేసేసుకుందామండి. అంతే, శనగలు ఉడికించిన రసంతో చేసుకున్న చారండి. మీరు కూడా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. డిఫరెంట్గా ఉంటుందండి టేస్ట్. ఏ ఫ్రై కర్రీతోనైనా టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. ట్రై చేయండి. చక్కగా గ్రేవీ కర్రీ అయినా ఫ్రై కర్రీ అయినా దేంతోనైనా ఈ చారు అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి. ట్రై చేయండి మీరు కూడా. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్.